ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో స్పందన గారు. హలో మాధురి గారు. స్పందన గారు, నిజంగా ఇది ఎంతలా ఉన్నా కూడా ఏదైతే తల్లిని ఒక కూతురు చంపేసింది, అది కూడా పెద్దది కాదు, చిన్న పిల్ల, 15 years పిల్ల చంపేసింది. ఈ మాట గుర్తొస్తున్నప్పుడల్లా కూడా చాలా డిస్టర్బ్డ్గా అయిపోతుందండి. అసలు మనసు అంతా కూడా అదో రకంగా అయిపోతుంది. అసలు పిల్లలు అంత దారుణమైన డెసిషన్స్, అంత క్రిమినల్ మెంటాలిటీగా ఎలా తయారవుతున్నారు? ఇదంతా మన చుట్టూ ఉన్న సొసైటీ వాళ్ళని అలా తయారు చేస్తుందా, వాళ్ళ ఫ్యామిలీ వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారా అనేది అర్థం కావట్లేదు. కానీ సో చాలా పెద్ద, అసలు క్షమించలేని తప్పు ఆ పిల్ల చేసిందని అనిపిస్తుంది. ఏమంటారు అసలు మీరు? అవునండి, మనం చాలాసార్లు సైకోపాత్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే వాళ్ళు ఎంతకైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి మనలాగా హ్యూమన్స్కి ఉన్న రిమోర్సు, ఎంపతి, సింపతి ఉండదు. అది ఈ పాప అనుకుంటున్నాను. అలాంటి మైండ్ సెట్ ఉన్న పాప. ఒక సైకోపతి అనేది జెనెటిక్గా కొంచెం బేసిస్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల బేసిస్ ఉంటుంది. జెనెటిక్గా బేసిస్ ఉంటే మనం ఏం చేయలేం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఆ అమ్మాయి పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి అంత ద్వేషం ఎలా పుట్టింది వాళ్ళ అమ్మ మీద. ఇప్పుడు అమ్మ నాన్న అంటే అందరికీ ఫైట్స్ ఉంటాయి, కొన్ని కోపాలు ఉంటాయి, కానీ అంత చంపేసే అంత ద్వేషం ఎలా పుట్టింది? 8 months గా పరిచయం అయిన, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వాడి కోసం వాళ్ళిద్దరిని కలవనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, చాట్ చేసుకొనివ్వట్లేదు. అంటే అంత చిన్నది అంత పెద్దగా చూస్ చేసి అమ్మని లేపేద్దామన్న స్కెచ్ వేశారంటే అసలు వాళ్ళు అమ్మో. మనము ఒకటి కూడా చూసుకోవాలండి. ఈ మధ్యన ఎలాంటి మూవీస్ హిట్ అవుతున్నాయండి? ఫుల్ ఆఫ్ వైలెన్స్. అసలు ఈ వైలెన్స్ ఏంటండి అంటే, పిల్లలు చూసేవా అవి? పుష్ప గానీ, యానిమల్ గానీ, అసలు ఏంటి ఆ వైలెంట్ మూవీస్? పిల్లలు చూసి ఏం నేర్చుకుంటున్నారు? అన్ని మూవీస్ లో, ఎన్ని తెలుగు మూవీస్ లో ఈ మధ్యన పాలిటీషియన్స్, విలన్స్, ఫాదర్స్ ని చంపేస్తున్నారు పవర్ కోసం. అవును. అంటే ఇవన్నీ కూడా ఒక పిల్లల సైక్లో ఉండిపోతాయి కదండి. ఈ మూవీస్ చూస్తూ చిన్న చిన్న ఏజ్ లో, అమ్మాయి 15 years అంటే ఇలాంటివి చాలా అమ్మాయి బ్రెయిన్ లో పడిపోయి ఉంటుంది. ఓకే, పోనీ టీవీ మూవీస్ కొంచెం కంట్రోల్ చేసామనుకో, ఎంత కంటెంట్ ఉంది ఆన్లైన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, దాంట్లో కూడా ఎన్ని మూవీస్ ఫ్రీగా పేరెంట్స్ వదిలేస్తున్నారు చూడడానికి. అందరు ఫోనుల్లోనే చూసేసుకుంటున్నారు పిల్లలు. అసలు కంటెంట్ కంట్రోల్ లేదండి. కంటెంట్ కంట్రోల్ లేదు. ఆ అమ్మాయి పిల్లలు కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, వాళ్ళ ఓన్ లైక్ ఎంతో నచ్చిన స్టార్స్ కూడా ఇంత వైలెన్స్ కి పాల్పడుతున్నారు. అంటే పిల్లలకి అర్థం కావట్లేదు ఒక వైలెన్స్ అంటే ఇంత చెడు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. వైలెన్స్ ఏదో స్టార్డమ్ లాగా చూపిస్తున్నారు. అవును, వాళ్ళ ఫేవరెట్ హీరో ఇలా చేసాడంటే మన ఫేవరెట్ హీరో మనం తరం చేసినట్టే మనం కూడా చేయాలి అన్నట్టుగా కూడా వాళ్ళు అనుకుంటారు కదా. అవును, కొట్టుకోవటము, ఇలా పేరెంట్స్ ని చంపేయటము. అసలు పేరెంట్స్ ని చంపేయటము ఎంత పెద్ద పాపం. మనలాంటి వాల్యూస్ ఉన్న కంట్రీలో పేరెంట్స్ ని, అసలు తల్లిదండ్రిని దేవుడు సమానం అనే కైండ్ ఆఫ్ సొసైటీలో ఇలా ఇన్స్టాగ్రామ్ లో కలిసిన అబ్బాయిలతో కలిసి పేరెంట్స్ ని చంపేస్తున్నారు. అది కూడా ఆ అమ్మాయి మేజర్ కూడా కాదు, పోనీ ఒక మైనర్ గర్ల్. అసలు 15 years కి అసలు పిల్లలకి ఏం తెలుస్తాయి? అసలు ఎవరైతే ఈ క్రైమ్ కి పాల్పడ్డారో వీళ్ళందరూ కూడా మైనర్స్, 15, 16, 17 years వాళ్ళు. వీళ్ళందరూ కూడా స్కెచ్ వేసి 1 month గా ఇలా చేశారంట. అంటే అమ్మాయికి ఎలా వచ్చిందంటే, తను పెరిగిన విధానం కూడా ఒకవేళ అలా ఏమన్నా ఉండొచ్చు అంటారా? అంటే ప్రాబ్లం ఉండొచ్చండి. అంటే అంత ద్వేషం పెంచుకుంది, పక్కన ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఇంట్లో పెంచేవాళ్ళు. ఈ అమ్మాయి మరి ఎంత మైండ్ సెట్ ఎలాంటిదో, అంటే అంత గలబుల్ మైండ్ సెట్టా, అంటే ఏమీ తెలియని మైండ్ సెట్టా, లేకపోతే బాగా క్రిమినల్ వైలెంట్ మైండ్ సెట్టా? ఆ అబ్బాయి వాళ్ళు ఆమెని ఎలా కన్విన్స్ చేశారు దీనికి? ఓకే, అసలు యాక్చువల్గా అండి ఇలాంటివి కొంచెం క్రూయల్ థాట్స్ మనకు వచ్చినప్పుడు, సో పేరెంట్స్ గుర్తించి మీలాంటి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు, సో మెయిన్ వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళు? ఇలాంటి థాట్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ అసలు బేసిస్ ఏంటి ఆ థాట్స్కి, అసలు ఎందుకు ఆ థాట్స్ వస్తున్నాయి, అంత వైలెంట్ థాట్స్, అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? అంటే వైలెంట్ థాట్స్ వాళ్ళకి న్యాచురల్గా వస్తున్నాయా,
లేకపోతే ఫ్యామిలీలో ఏమన్నా అబ్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళు ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ కి గురిపడ్డారా, ఇంకోటి బ్యాక్ లో ఏమన్నా ఇలాంటి కంటెంట్ ఎక్కువ చూసి వైలెంట్ మూవీస్ అవి ఎక్కువ చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, దాని వల్ల ఇలాంటివి వస్తున్నాయి. ఆ ఫ్యాక్టర్స్ మొత్తము మేము ఎక్స్ప్లోర్ చేయాలండి సైకియాట్రిస్ట్ గా. ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఎలా ఓకే ఇది దారి మంచిది కాదు, ఇది మంచిది అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ పనికొస్తాయండి. సో అలాంటి థెరపీస్ మేము వాడతాం పిల్లల మీద. సో ఎక్కడన్నా కాస్త వాళ్ళ బిహేవియర్ లో చిన్న చిన్న చేంజెస్ వచ్చినా కూడా సో దాన్ని పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించి వాళ్ళంతటా వాళ్ళు చెప్పినా ఓకే, వాళ్ళు చెప్తే పిల్లలు వినరు అనుకున్నప్పుడు ఇంక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాల్సిందే. 100% తీసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వీడ్ వచ్చింది మన గార్డెన్ లో, ఆ వీడిని మనం ముందే పీకేయాలి. అది పెద్ద వీడ్ మొత్తము గార్డెన్ ఇది చేసే వరకు వదలకూడదు. అలా ఈ సిచ్యువేషన్ కూడా ఇంత దూరం వెళ్ళే వరకు ఉండకుండా ఉండుంటే బాగుండేది. అంటే ఇంత దారుణంగా ఒక చిన్న పాప వాళ్ళ అమ్మని చంపేసే వరకు కాకుండా అట్లీస్ట్ ముందే ఈ అమ్మాయి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, కరెక్ట్ గా మాట చేయట్లేదు, వినట్లేదు అని కొంచెం రికగ్నైజ్ చేసి, మేబీ ఆ అమ్మాయి అంతా ఒక అబ్బాయితో ఇన్స్టాగ్రామ్ మాట్లాడుతుందంటే వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, సోషల్ మీడియా కంట్రోల్ చేయకుండా కంట్రోల్ చేస్తుందని తన్ని కంప్లీట్ గా తీసేద్దాం అన్నట్టుగానే ఫిక్స్ అయ్యారు. అవును, అంటే ఆ పాయింట్ వరకు కూడా, అంటే ఆ పాయింట్ వరకు కూడా ఎందుకు వెళ్ళింది. సో ముందు నుంచి అందరు వ్యూవర్స్ కి చెప్తున్నాను, ముందు నుంచే పిల్లలు అసలు ఏం చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో బయట నుంచి మనకు అర్థం కాదు, తెలీదు, ఎస్పెషల్లీ అమ్మాయిలు. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మనం ఎన్నో చూసాం. సో ఎవ్రీవన్ చాలా కేర్ఫుల్ గా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నిజమండి, చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి వాల్యూస్ ఏమేమి వాళ్ళ నుంచి దూరం చేయాలి, ఈ సోషల్ కంటెంట్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా వాళ్ళు చూసుకోగలిగితే ఎస్ పిల్లలు మన మాట వింటారు. అండ్ పేరెంటింగ్ అనేది ఒకప్పుడు చాలా ఈజీ మన మమ్మీస్ టైంలో, ఇప్పుడు మన టైంలో పేరెంటింగ్ అనేది చాలా డిఫికల్ట్. పిన్ టు పిన్ మనం పట్టించుకుంటేనే పిల్లల విషయంలో ఎస్ వాళ్ళని మనం ఒక కొలికి తీసుకురాగలం అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మాధవి.